వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఎవ్రీ టైం గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడమే కాదు మేడం, బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాం, మాకు కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోగ్రామ్. దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనకు సుధీర్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి ఎలా చదవాలి, ఏం చదవాలి అన్న దాని మీద మాట్లాడదాం. హలో అండి సుధీర్ గారు. హలో మేడం. హాయ్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్రెడీ మేము గ్రూప్స్ మీద చాలా మాట్లాడుతున్నాం, అలాగే యూపీఎస్సీ మన ప్రిలిమ్స్ అయింది, దాని మీద మాట్లాడాం. బట్ బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ దేనికి ఉన్నాయి, ఒకసారి డీటెయిల్గా చెప్పండి మేడం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ రెండు ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్లో కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కెనరా బ్యాంక్, ఇట్లా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఐబీపీఎస్ వాళ్ళు రిక్రూట్ చేసేది ఒకటి ఉంటుంది. ఈ ఐబీపీఎస్ రిక్రూట్ చేసే ఎగ్జామ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా మిగిలిన నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నిటికీ కలిపి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. అలాగే ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి స్టేట్ స్పెసిఫిక్గా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని ఉంటాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి, రూరల్ బ్యాంక్స్ అనేవి మనకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఉంటాయి. సో ప్రతి స్టేట్లో ఉన్నటువంటి రూరల్ బ్యాంక్లో నోటిఫికేషన్స్, వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఐబీపీఎస్ వాళ్ళే సపరేట్ నోటిఫికేషన్ ఒకటి ఇస్తారు. దాన్ని ఐబీపీఎస్ ఆర్ఆర్బి అని అంటాం. సో దీనిలో ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బిలో కూడా మనకి ప్రెసెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది మేడం. ఈ మంత్ 26th వరకు మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అనేది దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. దీనిలో క్లర్క్ అంటే మనకి టెక్నికల్ టర్మ్లో వచ్చేసేటప్పటికి ఆఫీస్ అసిస్టెంట్ అని ఉంటుంది, కానీ మనం జనరల్ లాంగ్వేజ్లో క్లర్క్ తీసుకోవాలి. సో స్కేల్ 1 ఉంటుంది. స్కేల్ 1 ఏంటి అని అంటే ఆఫీసర్ క్యాడర్. తర్వాత స్కేల్ 2 అనేది ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్. అన్నిటికీ కూడా గ్రాడ్యుయేషన్ ఇస్ ద క్రైటీరియా. అన్నిటికీ గ్రాడ్యుయేషనే ఉంటుంది మేడం. కాకపోతే ఈ స్కేల్ 2లో స్పెషలిస్ట్ ఆఫీసర్లో మనకి మరలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అని, రాజ్భాషా అధికారి అని, ఐటీ ఆఫీసర్ అని, లా ఆఫీసర్ అని, ఇట్లా మనకి పోస్ట్ని బట్టి ఎగ్జామ్లో కూడా క్వాలిఫికేషన్లో కూడా అంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ఆఫీసర్ అనుకోండి, లీగల్ ఆఫీసర్ అయితే వాళ్ళు లా చదివి ఉండాలి. ఐటీ ఆఫీసర్ అయితే వాళ్ళు ఐటీకి సంబంధించినటువంటి ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు ఎంబీఏ చేసి ఉండాలి. సో ఈ స్కేల్ 2లో ఉండేటటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అనమాట. వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత ఏజ్ క్వాలిఫికేషన్తో పాటు వీరికి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఓకే, అది ఒకసారి డీటెయిల్గా చెప్పరా? ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఏజ్ ఉండాలండి. ఎంత ఏజ్? ఏజ్ క్లర్క్ అయితేనేమో 18 to 28 years మేడం. ఆఫీసర్ స్కేల్ 1 అయినట్లయితే 18 to 30 years ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ అయితే 21 years to 32 years ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. దీంతో పాటు మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఓబీసీ, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఓబీసీ కేటగిరీకి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 years రిలాక్సేషన్. ఇవి మన ఇండియాలో వచ్చేటటువంటి పబ్లిక్ సెక్టర్ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా వర్తి అవుతాయి. ఎస్. ఇప్పుడు ఈ క్యాండిడేట్స్కి ఈ ఏజ్ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేషన్తో పాటు స్పెషలిస్ట్ ఆఫీసర్లో ఉండేటటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని అంటాం దీన్ని. ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ చదివి ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దీనిలో ఐటీ ఆఫీసర్ అయినట్లయితే రిలవెంట్ ఫీల్డ్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే లీగల్ ఆఫీసర్ అయినట్లయితే కనుక వాళ్ళు లా చదివి ఉండాలి, తర్వాత బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి 1 year ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఇట్లా పోస్ట్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. వీటన్నిటికీ కలిపి ఇప్పుడు ఐబీపీఎస్ ఆర్ఆర్బి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తంగా అన్నీ కలిపి మనకి 8,000 వేకెన్సీస్ ఉన్నాయి మేడం. ఈ 8,000లో క్లర్క్ అంటే ఆఫీస్ అసిస్టెంట్కి 4,400 ఆడ్ ఉన్నాయి. ఆఫీసర్ క్యాడర్కి 2,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ ఏంటి ఒకసారి? ibps.in వెబ్సైట్ మేడం. దీనిలో ibps.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఐబీపీఎస్ ఆర్ఆర్బి అని ఒక హెడర్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత వారికి 26th of this month ఈజ్ లాస్ట్ డే. పేమెంట్ కూడా వాళ్ళు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఎగ్జామ్ని బట్టి సెలక్షన్ క్రైటీరియా అనేది మారుతూ ఉంటుంది మేడం. క్లర్క్ వేకెన్సీస్ ఉన్నాయి. క్లర్క్లకి మనకి
2 లెవెల్ సెలెక్షన్ ప్రొసీజర్ ఇది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి మేడం, 80 మార్క్స్. ఇందులో ఓన్లీ 2 సెక్షన్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రెండోది రీజనింగ్. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మిగిలిన బ్యాంక్ ఎగ్జామ్స్కి ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి డిఫరెన్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది ఉండదు. మిగిలిన అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్లో కంపల్సరీగా ఉంటుంది. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకొని, యాక్చువల్గా మాట్లాడితే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చినట్లయితే వారికి ఉన్నటువంటి మేజర్ ఇబ్బంది ఎక్కడ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే ఉంటుంది. దో దే ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. సో ఎవరికైతే కొంచెం ఇంగ్లీష్ ఫోబియా అనేది ఉందో వాళ్ళకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్లో అది ఉండదు, ఇంగ్లీష్ లేదు, ఓన్లీ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్. ఎగ్జాక్ట్లీ, ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయటానికి మనకి 45 మినిట్స్ టైం ఇస్తారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో మిగిలిన ఎగ్జామ్స్ తోటి కంపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. మిగిలిన వాటికి సెక్షనల్ టైం ఉంటుంది మేడం. అంటే రీజనింగ్ సెక్షన్ని 20 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని 20 మినిట్స్లోనే చేయాలి అని ఇట్లా సెక్షనల్ టైమింగ్ అని అంటాం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఈ 80 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి 45 మినిట్స్ టైం ఇస్తారు. దీన్ని మనం కాంపోజిట్ టైం అంటాం. కాంపోజిట్ టైం అంటే ఈ 45 మినిట్స్ని మన ఇష్టం వచ్చిన సెక్షన్లో మన ఇష్టం వచ్చినట్లుగా రాసుకోవచ్చు. మొత్తం ఆ టైం అంతే ఇస్తారు, ఆ పేపర్ 80 మార్క్స్, సో మన ఇష్టం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ 80 మార్క్స్కి సంబంధించి మన ఇష్టం వచ్చిన టైం మనం చేసుకోవచ్చు. దీన్ని కాంపోజిట్ టైం అంటాం. ఇది ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుందాం. ఇప్పుడు నాకు 20 మినిట్స్ టైం ఇచ్చి ఈ 20 మినిట్స్ మాత్రమే నువ్వు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అని అన్నారు. కానీ నేను 10 మినిట్స్లోనే సాల్వ్ చేయగలను, ఎందుకంటే నేను స్ట్రాంగ్ కాబట్టి. మిగిలిన ఎగ్జామ్స్లో అనుకోండి, అంటే ఐబీపీఎస్ కానీ ఎస్బీఐ కానీ ఇటువంటి వాటి ఎగ్జామ్స్లో నేను 10 మినిట్స్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేసినా మిగిలిన 10 మినిట్స్ని నేను ఏమి చేయలేను, అదే సెక్షన్లో ఉండాల్సింది. ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయినట్లయితే కనుక నేను 10 మినిట్స్లోనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని సాల్వ్ చేసేసుకొని మిగిలిన టైం అంతా కూడా నేను వేరే సెక్షన్లో స్పెండ్ చేసి అక్కడ కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో క్లరికల్ ఎగ్జామ్ అయినా లేదా ఆఫీసర్ అయినా ఈ రెండిట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. రెండు డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయాల్సిందే, కానీ 80 క్వశ్చన్స్ ఈ రెండు సెక్షన్ నుంచి మాత్రమే వస్తాయి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. అయితే దీనిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ రావాలి అని అంటే దీనిలో 2 లెవెల్స్ ఉంటాయి. మరలా ప్రిలిమినరీలో మనకి 2 సెక్షన్లు అన్నాం. ప్రతి సెక్షన్లోనూ మినిమం కట్ ఆఫ్ మార్క్ అనేది రావాలి. ఈ మినిమం కట్ ఆఫ్ మార్క్ అనేది ఐబీపీఎస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ మినిమం కట్ ఆఫ్ తర్వాత ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ అవ్వాలి. ఓవరాల్ కట్ ఆఫ్ అంటే రెండు కలిపి తీసుకుంటారా? ఎస్, రెండిటికి కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనింగ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అన్నాము, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అన్నాము. సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో 10 మార్కులు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 15 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. సో క్యాండిడేట్కి ఈ రెండిట్లోనూ 10 మార్క్స్ 15 మార్క్స్ రావాలి. ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఒక 60 మార్క్స్ కూడా పెట్టచ్చు. సో రెండు కట్ ఆఫ్లు క్రాస్ అయినా సరే ఓవరాల్గా 60 మార్క్స్ రావాలి. అలా వచ్చిన వాళ్ళు మాత్రమే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లోకి వచ్చినట్లయితే దీనిలో 5 సెక్షన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ప్రిలిమినరీలో ఉన్నవి రెండు ఇందులో కూడా ఉంటాయి. దీంతోపాటు కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఎందుకు? కంప్యూటర్ అవేర్నెస్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ వాడుతున్నారు కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్లో కంపల్సరీ, బట్ జనరల్ అవేర్నెస్ ఎందుకు? జనరల్ అవేర్నెస్ ఎందుకంటే మేడం ఇప్పుడు వారికి రూరల్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు, వారికి అన్ని ఏరియాస్ మీద వాళ్ళకి ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అది జాగ్రఫికల్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు లోన్స్ ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి, రీపేమెంట్ ఎలా అవుతుంది, సో ఇట్లా మినిమం నాలెడ్జ్ అనేది వాళ్ళకి కంపల్సరీ కాబట్టి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇది కూడా జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్, ఇవి రెండు ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం చేయబోయేది అందులోనే కాబట్టి, బ్యాంకుల్లోనే కాబట్టి. ఆర్బీఐలో ఉండేటటువంటి రూల్స్ కొన్ని ఉన్నాయి, అవి ఏంటి, రెపో రేట్స్ ఎలా ఉంటాయి, రివర్స్ రెపో రేట్స్ ఎలా ఉంటాయి, సో ఇట్లాంటి బ్యాంకింగ్ టెర్మినాలజీ మీద వాళ్ళకి మినిమం
నాలెడ్జ్ ఉండాలి కాబట్టి అది టెస్ట్ చేస్తారు. ఓకే ఓకే ఒక రీజనింగ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇంకోటి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ బేసిక్. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అంటే మరలా దీనిలో గ్రామర్ బేస్డ్ ఉంటుంది, తర్వాత రీడింగ్ బేస్డ్ కూడా ఉంటుంది. రీడింగ్ బేస్డ్ అంటే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ టెస్ట్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వచ్చేటటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏవైతే ఉన్నాయో రీడింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ వస్తున్నాయి మేడం. సో ఓన్లీ గ్రామర్ రూల్స్ నేను పట్టేసేసి వెళ్ళి బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేద్దాము అని అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి క్వశ్చన్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ 4 to 5 లైన్స్ ఉంటుంది. ఈ 4-5 లైన్స్లో ఉన్న క్వశ్చన్ని మనం చదివి, అంటే ఇన్ టైంలో చదివి దాన్ని అర్థం చేసుకొని దానికి ఆన్సర్ మార్కింగ్ పెట్టుకోవాలి అని అంటే టైం పడుతుంది. అలాగే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కూడా పాత రోజుల్లో ఒక పారాగ్రాఫ్ లేదంటే 2 పారాగ్రాఫ్లో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మనకి లెందీ ప్యాసేజెస్ ఇస్తున్నారు. సో క్యాండిడేట్ నుంచి ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే క్విక్ టైంలో ఇన్ఫర్మేషన్ చదివి దాన్ని ప్రెసైజ్గా అర్థం చేసుకొని దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనము రెసిప్రొకేట్ చేయాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో దాని మీద క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఇప్పుడు మన క్యాండిడేట్ నుంచి మనకి ఎగ్జామ్లో టెస్ట్ చేయబోయేది ఏంటి అని అంటే టైం సెన్స్ ఎలా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్న తర్వాత మేడం ఇప్పుడు మనకి 200 మార్క్స్కి 200 మార్క్స్ ఎవ్వరికి రావు. కరెక్ట్. ఇచ్చిన టైంలో అంటే మనకి ఒక 4 hours 5 hours ఇచ్చినట్లయితే డెఫినెట్గా మనం ఆన్సర్ చేయగలం. కానీ తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయాలి అని అంటే కొన్ని క్వశ్చన్స్ని మాత్రమే పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది తెలియాలి, స్మార్ట్నెస్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ టు పిక్ తెలియాలి, వాట్ టు స్కిప్ కూడా తెలియాలి. ఈ రెండు తెలిసి టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ ఎందుకు అంటున్నామంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్ని మనం, ఏది వదిలేయాలి, ఇది తెలిసిన వాళ్ళు మాత్రమే మనం ఎగ్జామ్లో నుంచి క్లియర్ అవ్వగలం. ఓకే రైట్. ఇక్కడ నేను మిమ్మల్ని స్టాప్ చేస్తాను. స్కిప్ అండ్ ఏది చూస్ చేసుకునే ముందు వీళ్ళకి సాలరీస్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సాలరీస్ ఎలా ఉంటాయి వీళ్ళకి, క్యాడర్లో ఎలా ఉంటాయి, సెలెక్ట్ అయితే మనం ఎలా, ఒకవేళ మనం స్కేల్ 2లో అయితే తర్వాత వేరే ఎగ్జామ్స్ రాసి వెళ్ళొచ్చా, అది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకి రెగ్యులర్గా క్లర్క్ మనం తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 20,000 ఆడ్ వస్తాయి మేడం. ఈ ఆడ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇందులో హెచ్ఆర్ఏ కాంపోనెంట్ చాలా మేజర్. మనము మన వర్క్ ప్లేస్ని బట్టి హెచ్ఆర్ఏ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 20,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ వరకు వస్తాయి. ఇదే ఆఫీసర్ క్యాడర్ అయినట్లయితే 40,000 వస్తాయి. సో ప్రమోషన్స్ తెచ్చుకొని స్కేల్ 2 అయ్యి లేదంటే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని స్కేల్ 3లోకి మనం వెళ్ళినట్లయితే కనుక 70,000 వస్తాయి. ఇదే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ అయినట్లయితే స్టార్టింగ్ శాలరీనే 70,000 ఉంటుంది ఆఫీసర్కి. సో బ్యాంక్ టు బ్యాంక్ శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఆర్బీలో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్ ఫ్రమ్ తెలంగాణ కెన్ అప్లై టు ఎనీ స్టేట్ ఇన్ ఇండియా. మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్లో ఉన్న వేకెన్సీస్కి మాత్రమే మనం పోటీ పడుతున్నాము. ఎట్ ద సేమ్ టైం ఆ స్టేట్కి ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళల్లోనే మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఇది ఆఫీస్ అసిస్టెంట్ అయినట్లయితే. ఈవెన్ మనకి స్కేల్ 1 అయినా సరే ఇవి రూరల్ బ్యాంక్స్ కాబట్టి అక్కడ కూడా మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో అదే స్టేట్లో మనకి జాబ్ వస్తుంది, మన రిటైర్మెంట్ కూడా అదే స్టేట్లోనే ఉంటుంది. దట్టు ఓన్లీ రూరల్ బ్యాంక్స్లోనే ఉంటాయి కాబట్టి మనకి అర్బన్ ఏరియాస్లో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ అనేది మిగిలిన బ్యాంక్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. వర్క్ ప్రెషర్ అనేది మిగిలిన వాటితోటి కంపేర్ చేస్తే రూరల్ బ్యాంక్స్లో తక్కువ ఉంటుంది. ఓకే. ఎక్కువగా క్యాండిడేట్స్ విమెన్ అప్లై చేస్తూ ఉన్నారా వీటన్నిటికీ, లేకపోతే రేషియో ఎలా ఉంటుంది? మాకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మేము అంటే స్టూడెంట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి 50-50లోనే ఉంది మేడం. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే 50+ ఉమెన్ ఉన్నారు, 50+ ఉమెన్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో 50+ ఉమెనే ఉన్నారు. అది అప్లై చేసేటటువంటి ఆస్పిరెంట్స్ కానివ్వండి, జాబ్ కొట్టే వాళ్ళలో కానివ్వండి. సో ఐడియలీ స్పీకింగ్ 50-50 వీ కెన్ సే. ఓకే ఫైన్ అండి. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఓకే యా, ఫస్ట్ కాలర్ ప్లీజ్. నేను 2 years నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానండి.
ఈ ప్రాసెస్లో చాలా మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి. ఎప్పుడైతే నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నానో అప్పుడు మార్క్స్ బాగానే వస్తున్నాయి, స్కోరింగ్ బాగుంటుందండి. బట్ వెన్ యాక్చువల్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినప్పుడు కంపేర్ టు మాక్ టెస్ట్ చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకా నేను స్కోరింగ్ బాగా చేయాలంటే ఇంకా ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలో కొంచెం టిప్స్ కావాలి సార్. యా మేడం, ఇప్పుడు కాలర్ అడిగిన క్వశ్చన్లో మనకి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మేడం. నెంబర్ 1, వీరు చెప్పింది ఏంటంటే నేను రెగ్యులర్గా మాక్ టెస్టులు రాస్తున్నాను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, నాకు ఇక్కడ బాగా మార్క్స్ వస్తున్నాయి, యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి నా పర్ఫార్మెన్స్ బాగుండట్లేదు. దీనిలో ఒకటి ఫస్ట్ ఆస్పెక్ట్ క్యాండిడేట్ వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేశామో అదే ఎగ్జామ్ స్టాండర్డ్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 కామన్ సబ్జెక్ట్స్ అండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే, ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా సీసాట్ పేపర్ ఉంది. సీసాట్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఎస్ఐ ఎగ్జామ్కి లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్కి లేదా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టుగా అదే స్టాండర్డ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయినట్లయితే మాక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి, కానీ యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మార్కులు రావు. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ 3 సబ్జెక్టులు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటాయి. మనం ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నామో ఆ స్టాండర్డ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ప్రిపేర్ అయ్యే కంటెంట్ మనం యాక్చువల్ ఎగ్జామ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్కువ మంది స్టూడెంట్స్లో ఉండేటటువంటి ప్రాబ్లం అండి ఇది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి టైమర్ స్టార్ట్ అయిన వెంటనే లోపల భయం అనేది ఒకటి వస్తుంది, షివరింగ్ అనేది ఒకటి వస్తుంది. సో ఆ భయం అనేది పోవాలి. ఎగ్జామ్ ఫోబియా. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అనుకుంటారు, స్పీడ్గా చేయాలి అని అనుకుంటారు. సో ఈ ఎగ్జామ్ ఫోబియా ఉండకూడదు. ప్రతి ఆస్పిరెంట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవాళ ఎగ్జామ్కి వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు. యూ డోంట్ నీడ్ ఎనీ సెకండ్ పర్సన్ టు జడ్జ్ యూ. ఫస్ట్ పాయింట్. సో మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100కి 100 మీరు పెట్టగలరు అని అనుకుంటే మీ మైండ్లో అది పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకునేటప్పుడు 90 మార్క్స్ నేను 90 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా ఆన్సర్ చేయగలను అని అనుకుంటే ఇవాళ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 90 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 100 అనే పాయింట్ కంటే ఇవాళ క్వశ్చన్లో నేను 10 క్వశ్చన్స్ వదిలేయాలి అవుట్ ఆఫ్ 100 ఈ పాయింట్, సెకండ్ పాయింట్ మైండ్లో పెట్టుకుంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చనే చదివామండి, ఫస్ట్ క్వశ్చన్ మనకు రాలేదు, లేదు లెందీగా ఉంది, చదువుతున్నప్పుడు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది, లేదా ఫస్ట్ టైం చదివినప్పుడు కొత్త క్వశ్చన్ లాగా ఉంది. మన మైండ్లో 90 ఉంటే భయం వస్తుంది, మన మైండ్లో 10 క్వశ్చన్స్ వదిలేయాలి అనే పాయింట్ మన మైండ్లో సింపుల్. సో 10 క్వశ్చన్స్లో ఒకటి పోతుంది అనేది మైండ్లో ఉండాలి. దీంతో పాటు ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ హాల్లో మీరు చేయగలిగింది ఏంటి అని అంటే, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. మీ బెస్ట్ మాత్రమే మీరు ఇచ్చి రాగలరు, దానికి మించి ఎక్కువ చేయలేరు, దానికి మించి తక్కువ చేయలేరు. టెన్షన్ పడ్డారంటే మీ బెస్ట్ మీరు ఇవ్వలేరు. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ తోటి వెళ్ళాలి. మీరు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ని పిక్ చేసుకోవటం రావాలి, వాటిని ఆన్సర్ చేసి మీ బెస్ట్ మీరు ఇచ్చి రావాలి. ఇలా ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఒకవేళ నెగిటివ్ అయినట్లయితే మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకోవాలి. వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్, ఏ సబ్జెక్ట్లో మనకి తక్కువ మార్కులు రావటం వల్ల మనకి సెలెక్షన్ అవ్వలేదు అనేది మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ఈ పర్టికులర్ కాలర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్. Hi sir, my name is M. Reddy Lakshmi. I am preparing for bank exams. Recently IBPS RRB notification has been released. Can you tell me preparation strategy for how to crack prelims and mains exam levels, and how many hours we have to spend daily, and how to crack mains level examination? Preparation strategy basically. ఈ ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టేయాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్.
అండ్ స్పెషల్లీ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము నేర్చుకున్నది ఏంటి అని అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉండాలి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బీకి వచ్చేసేటప్పటికి దీనిలో మనకి ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం 45 minutes కాంపోజిట్ టైం అని అన్నాం. ఎట్ ద సేమ్ టైం సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంది. సో దీనికి మేము ఏం చెప్తాము అని అంటే ఈ పర్టికులర్ కాలర్కి ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం, మీరు 2 సెక్షన్లు ఉన్నాయి దీనిలో, ఒకటి రీజనింగ్, ఇంకొకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇప్పుడు ఈ రెండిట్లో మీకు తెలుసు మీరు ఏ సెక్షన్లో స్ట్రాంగో, ఫస్ట్ ఆ సెక్షన్కి వెళ్ళాలి. 20 questions అవుట్ ఆఫ్ 40 questions 20 పిక్ చేసుకొని ఫాస్ట్గా వాటిని ఆన్సర్ పెట్టాలి. ఇన్ కేస్ చదివినప్పుడు మీకు కొత్తగా అనిపించింది లేదా ఆన్సర్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ ఇచ్చిన 5 ఆప్షన్స్లో కనపడలేదు లేదా బాగా లెందీగా ఉంది, మొహమాటం లేకుండా దాన్ని వదిలిపెట్టేసి ఫస్ట్ అటెంప్ట్లో 20 questions పిక్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెక్షన్కి మనం చేంజ్ అవ్వాలి. మనకి ఎలాగూ సెక్షనల్ టైమర్ లేదు కాబట్టి వీ కెన్ చేంజ్ అవర్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక 20 questions కంప్లీట్ చేసుకోవాలి. అగైన్ బ్యాక్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇలా 20-20-20-20 చేసుకోవటంలో లాజిక్ ఉంది మేడం. లాజిక్ ఏంటంటే ఫస్ట్ 20-20 చేసుకోవటం వల్ల మనం సెక్షనల్ కట్ ఆఫ్ని క్లియర్ చేసుకోవడానికి కావాల్సిన మార్క్స్ తెచ్చుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ 20-20 కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ రివిజన్లో మనం ఓవరాల్ కట్ ఆఫ్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇచ్చిన 45 minutes టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకునే స్ట్రాటజీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ది. మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో అని మీకు తెలుసో, ఎక్కువ మంది యాస్పిరెంట్స్ లేదా కొంతమంది యాస్పిరెంట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుదాము అని అనుకుంటారు. అది తప్పు. ఏ రోజైతే మీరు అప్లికేషన్ పెట్టారో అదే రోజున మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్యారలల్గా మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. రెండిటికి సైమల్టేనియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. దీనిలో మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసేటప్పటికి మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది అంటే మీరు వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ అవుట్ డిసైడ్ చేసేది 2 సెక్షన్లు. ఒకటి కరెంట్ అఫైర్స్, రెండోది ఇంగ్లీష్. సో కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సబ్జెక్ట్ కాదు, అదే లాంగ్వేజ్. కాబట్టి లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ పెట్టిన డేట్ దగ్గర నుండి మీరు కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసుకోవటం స్టార్ట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో కూడా మనకి బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్, దీనిలో మనకి సెగ్రిగేషన్లో వచ్చేసేటప్పటికి నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, అవార్డ్స్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్గా మనం డివైడ్ చేసుకొని ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్లో ఉంది. ఆగస్ట్ నుంచి మనం అట్లీస్ట్ 6 months నుంచి మ్యాక్సిమం 9 months వరకు బ్యాక్ వెళ్ళి 1 year అనుకుందాం. 1 year అనుకోవచ్చు. 6 months మినిమం ఓపిక ఉంది, టైం ఉంది అని అనుకున్నప్పుడు 1 year ప్రిపేర్ అవటం కూడా చాలా మంచిది. సో చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ని మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అని ఒక దగ్గర, అవార్డ్స్ అని ఒక దగ్గర, స్పోర్ట్స్ అని ఒక దగ్గర, ఇలా కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ నుండి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి మెయిన్స్ ఎగ్జామ్ అప్పటికి అట్లీస్ట్ 2 or 3 times మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది రివైజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ అండి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. స్కూల్, కాలేజీ తెలుగు మీడియం చదువుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. అందులో నాకు ఇంగ్లీష్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి. అందులో మంచి మార్క్స్ రావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వగలరు? ఇది చాలా వ్యాలిడ్ అండి. చాలా మందికి ఉండే క్వశ్చన్ అది. చాలా మంది మొహమాట పడుతుంటారు మాట్లాడడానికి కూడా. అవును మేడం. సో ఇంగ్లీష్ అనేది మేజర్ సబ్జెక్ట్. ఇది తెలుగు మీడియం వాళ్ళు మాకు ఇంగ్లీష్ ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. సో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా కాదు, మనం లాంగ్వేజ్గా చూడాలి. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు మనకు రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ తెలుగులో ఉన్నటువంటి రూల్స్ మాట్లాడుకోవాలి, రూల్స్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది మనం మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనేవి మనకు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం మన కాన్వర్జేషన్లో ఎదుటి వాళ్ళు మాట్లాడేది వింటూ కూడా మనం తెలుగు నేర్చుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ కూడా అంతే. ఫస్ట్ ఎవరైనా సరే ఆస్పిరెంట్ ఇంగ్లీష్లో మాట్లాడటం అలవాటు చేసుకుంటే కనుక సగం భయం పోతుంది. తప్పైనా సరే దే హ్యావ్ టు టాక్. ఎస్, మనం ఒకసారి తప్పు చేసినప్పుడు మాత్రమే మనం చేసింది తప్పు అనేది మనకు తెలుస్తుంది, తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోగలం. అలా కాకుండా మనం మాట్లాడకుండా మనం
సబ్జెక్ట్ను ఊరికే చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనం చేసే మిస్టేక్ ఏంటో మనకి తెలియదు. అసలు ఇది ఎక్కడ పెట్టాలన్నా తెలియాలన్నా కూడా మాట్లాడాలి ఫస్ట్. ఎస్, ఓకే. డూయింగ్ మిస్టేక్స్ ఇన్ రెగ్యులర్ లైఫ్ ఆర్ ఇన్ క్లాస్ రూమ్ ఆర్ వైల్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దాన్ డూయింగ్ మిస్టేక్స్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. కరెక్ట్. ఎగ్జామినేషన్ హాల్లో మనం మిస్టేక్ చేస్తే పెనాల్టీ అనేది 1 year. అదే మనం రెగ్యులర్ లైఫ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మిస్టేక్ చేసుకున్నట్లయితే మన గైడ్ కానివ్వండి, లేదంటే మన ట్రైనర్ కానివ్వండి, లేదంటే మన ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా మన రిలేటివ్స్ వీళ్ళు మనల్ని కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనం గ్రామర్ రూల్స్ అన్నీ నేర్చుకోవాలి. దీంతో పాటు మనం వొకాబులరీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడుకునే దానిలో మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనేవి రీడింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అని అనుకున్నాం. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొన్ని పదాలు మనకు అర్థం కాకపోతే మీనింగ్ మనకు తెలియదు. గ్రామర్ రూల్స్ నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంటో వొకాబులరీ నేర్చుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. దీనితో పాటుగా మీరు రెగ్యులర్గా మీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్తో మాట్లాడటము, ప్లస్ ఏదో ఒక న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, దీనిలో కూడా ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్. ఎడిటోరియల్ చదివితే వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎడిటోరియల్లో బర్నింగ్ టాపిక్స్ మాత్రమే మనకు అందులో కవర్ చేస్తారు, కరెంట్ ఇష్యూస్ కూడా కవర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావటంతో పాటుగా మనకి ప్యారలల్గా మన 6th మైండ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అందులో వచ్చిన వర్డ్స్ కూడా ఎలా ఉంటాయంటే ప్రిసైజ్ గా ఉంటాయి చాలా. సో ఒక వర్డ్ తోటి చాలా మీనింగ్ వచ్చేలాగా ఉంటాయి. సో ఐ థింక్ డిక్షనరీకి వెళ్ళి వీ కెన్ చెక్ ద మీనింగ్ ఆల్సో. సో వొకాబులరీ నేర్చుకోవచ్చు, యాంటనిమ్స్ నేర్చుకోవచ్చు, సినోనిమ్స్ నేర్చుకోవచ్చు. సో మనం న్యూస్ పేపర్ చదవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే ఇంగ్లీష్ నేషనల్ మీడియాలో వచ్చేటటువంటి న్యూస్ కూడా వింటూ ఉన్నట్లయితే ప్యారలల్గా మనకు అది కూడా సబ్కాన్షియస్ మైండ్లో కొంత రూల్స్ అనేవి రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే న్యూస్ ఛానల్లో వాడేటటువంటి లాంగ్వేజ్ మాత్రమే పర్ఫెక్ట్ లాంగ్వేజ్. మనకి సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ వచ్చేటటువంటి లాంగ్వేజ్, అందులో ఉండేటటువంటి రూల్స్ కరెక్ట్ రూల్స్ కాదు. ఓన్లీ న్యూస్ ఛానల్స్లో వచ్చేటటువంటి లాంగ్వేజ్ మాత్రమే కరెక్ట్. కాబట్టి మనం అది కూడా వింటూ ఉంటుంటే మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రాక్టీసింగ్ మాక్ ఎగ్జామ్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో అదే స్టాండర్డ్లో ఉండేటటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ని తీసుకొని ఆ స్టాండర్డ్లో వీలైనన్ని మాక్ ఎగ్జామ్స్ రాయాలి. మాక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందులో మనం మిస్టేక్స్ ఏం చేశామో అది ఐడెంటిఫై చేసుకోవాలి, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలియాలి. ఇప్పుడు దీనిలో నేర్చుకునేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ నేర్చుకోవడంతో పాటుగా బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి 5 ఆప్షన్లు ఉంటాయి. 5లో ఒకటే కరెక్ట్. ఒకటి కరెక్ట్ అని తెలియటం ఎంత ఇంపార్టెంటో మిగిలిన 4 ఎందుకు రాంగో కూడా మనకి తెలియాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. సిలబస్ పట్టడం అంటే గ్రిప్ తెచ్చుకోవటం అని అంటే ఏది కరెక్టో తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఏది రాంగో, ఎందుకు రాంగో కూడా మనం తెలియాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ కంప్లీట్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. ఎస్, రైట్ అండి. నెక్స్ట్ ఆస్పిరెంట్ ప్లీజ్. ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యాను. అలాగా కొన్ని ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యాను. మెయిన్స్కి క్వాలిఫై అవ్వట్లేదు. అందువల్ల గైడెన్స్ కొన్ని కావాలి. ఆడియబుల్ లేదు, కాకపోతే ప్రిలిమ్స్ కి క్వాలిఫై అవుతోంది, మెయిన్స్ కి క్వాలిఫై కావట్లేదు అన్నది జస్ట్. సో ఇది ఎక్కువ మంది ఆస్పిరెంట్స్లో ఉన్న ప్రాబ్లమే మేడం. ఎందుకంటే 80% ఫిల్టరేషన్ అనేది మనకి ప్రిలిమ్స్లోనే నడిచిపోతుంది. తర్వాత మెయిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది డే 1 నుంచి, అంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో అప్పుడే మెయిన్స్ క్లియర్ చేయగలము, మెయిన్స్ మనం రాయబోతున్నాము అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. ప్రిపరేషన్ కూడా అప్పటి నుంచే ఉండాలి. మెయిన్స్ క్లియర్ అవ్వాలి అని అంటే 2 సబ్జెక్టులు ఇందులో చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి కరెంట్ అఫైర్స్. ఈ రెండింటిని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవటం అనేది ఎక్కువ మంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సింది. చేస్తే కనుక మెయిన్స్లో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్లో అదొక మహాసముద్రం, వాస్ట్ సబ్జెక్ట్. దీనిలో మనం ప్రిపేర్ అయ్యే కంటెంట్ అనేది, దాని అథెంటిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో లేదా మనకి ఆన్లైన్ వెబ్ వచ్చేసేటప్పటికి ఇన్ఫర్మేషన్కి మనకి ఎక్కువైపోయింది. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ కొంచెం మెటీరియల్, అక్కడ కొంచెం మెటీరియల్ ఇలా తీసుకొని ఓవరాల్గా ఏం జరుగుతుంది అని అంటే చదివిన ఇన్ఫర్మేషనే మళ్ళీ 4-5 డిఫరెంట్ ఏరియాస్ నుంచి చదువుతున్నాము.
సో దీనివల్ల మనం టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి ఒక వెబ్సైట్ని మనం పిక్ చేసుకొని దాన్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ వాళ్ళు రాసింది మనం చదవటంతో పాటు మనకు అర్థమైంది మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన చేత్తో మనం నోట్స్ ప్రిపేర్ చేస్తామో సబ్ కాన్షియస్గా మనకి రిజిస్టర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం రాసుకున్న వాటిని మనం రివైజ్ కూడా చేసుకుంటూ ఉండాలి. రివైజ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఎక్కువ సిలబస్ మనం చదువుతున్నా సరే రివిజన్ ద్వారా మనకి అది గ్రాస్ప్ చేసుకోవచ్చు, క్వశ్చన్ చదివిన వెంటనే రీకలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మిగిలిన సబ్జెక్ట్స్ లాగా అంటే ఒక ఫార్ములా వేసి ఒక లాజిక్ వేసి తీయటానికి మనకి కుదరదు. ఇది మనం గుర్తుంటే ఆన్సర్ పెట్టడం లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా ప్రెసిడెంట్ ఎవరు అన్నారు, వరల్డ్ మ్యాప్ బొమ్మ వేసేస్తే మనకు అది రాదు. అది మనకి మైండ్లో అంతకుముందు చదివి ఉండాలి, చదివింది గుర్తు రావాలి. సో దీనికి మన చేత్తో మనం నోట్స్ రాసుకోవటం ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, కరెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఎందుకంటే కొన్ని వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి, రెగ్యులర్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంగ్లీష్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక డెఫినెట్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ప్రిలిమ్స్ వస్తుంది, మెయిన్స్ అంటే ప్రిపరేషన్లోనే మీరు అన్నట్టుగా స్టార్టింగ్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ అభ్యర్థి అండి. సార్ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓబీసీ కేటగిరీ కిందకి వస్తాను. ఈసారి నేను కర్ణాటక స్టేట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను సార్. కర్ణాటక స్టేట్కి అప్లై చేస్తే మా కేటగిరీ ఓబీసీ కేటగిరీ కిందకి రాదు అంటున్నారు. నేను కర్ణాటక స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఓబీసీ కేటగిరీ కింద అప్లై చేయాలా, ఓసీ కేటగిరీ కింద అప్లై చేయాలా సార్? ప్లీజ్ గైడ్ మీ. నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే కర్ణాటక వేరే స్టేట్లో మనది వేరే అయిపోతుంది రిజర్వేషన్ కేటగిరీ. సో అప్పుడు దేంట్లో టిక్ పెట్టాలి? ఇది ఓబీసీ అనేది మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేటటువంటిది మేడం. ఎందుకంటే ఓబీసీలోనే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఉంటుంది. అసలు ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఒక పెద్ద టాస్క్, ఎగ్జామ్ రాసినంత టాస్క్ అది. అవునండి. సో మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం రాంగ్గా కనుక మనం కేటగిరీ ఫిల్ చేసినట్లయితే అన్ని లెవెల్స్ దాటి మనం ఉద్యోగం తెచ్చుకోవడానికి కంప్లీట్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు ఉద్యోగం ఎవరండి. కాబట్టి కేటగిరీ అనేది చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాల్సిన విషయం. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే పేరెంట్స్ గెస్టెడ్ ఆఫీసర్ అవ్వకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, బట్ గెస్టెడ్ ఆఫీసర్ అయి ఉండకూడదు. సో నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ మాత్రమే ఓబీసీ కిందకు వస్తారు. క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే విత్ ఇన్ ద స్టేట్, అవుట్ ఆఫ్ స్టేట్ వస్తున్నాను మేడం. ఆ పాయింట్ కూడా అన్ని కవర్ చేద్దాం ఓబీసీ గురించి. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఓబీసీలో మనకి స్టేట్ గవర్నమెంట్ అంటే మీ సేవలోకి వెళ్ళాము, మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, దీనిలో కూడా నాన్ క్రీమీ లేయర్ అయినా ఉంది కాబట్టి మేము ఓబీసీకి అప్లై చేస్తాము అని అంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఓబీసీ సర్టిఫికేట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని క్యాస్ట్ నేమ్స్ అనేవి లిస్ట్ అవుట్ చేసింది. సో పర్టిక్యులర్ స్టేట్లో ఈ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఓబీసీ కింద వస్తారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్యాస్ట్ లిస్ట్లో క్యాండిడేట్ వాళ్ళ క్యాస్ట్ నేమ్ అనేది అందులో ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మీకు ఓబీసీ లేకపోతే అప్లికేషన్ పెట్టడానికి లేదా, జనరల్ కేటగిరీ అభ్యర్థులు అప్పుడు జనరల్ అవుతారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం ఇవ్వచ్చు మేడం. మనకి స్పెషల్గా ఏపీ అండ్ తెలంగాణలో ముస్లిం కమ్యూనిటీలో షేక్ అనే ఇంటి పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఓబీసీగా రికగ్నైజ్ చేసింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు. అంటే వాళ్ళు నేషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ వాటికి అప్లై చేసుకునేటప్పుడు జనరల్ కేటగిరీ కింద అప్లై చేయాలి. అదే అభ్యర్థులు స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో మీరు ఓబీసీ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్ మన కాలర్ అడిగినటువంటి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీరు తెలుగు స్టేట్స్లో ఓబీసీ కేటగిరీ అయి ఉన్నారు, బట్ వీరు అప్లై చేయాలనుకుంటున్నది కర్ణాటకలో, కానీ కర్ణాటకలో వీళ్ళ క్యాస్ట్ నేమ్ అనేది ఓబీసీ లిస్ట్లో లేదు. సో మీ క్యాస్ట్ నేమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి లిస్ట్లో ఉన్నట్లయితే అది ఏ స్టేట్ అయినా అవ్వచ్చు, సెంటర్ హ్యాస్ రికగ్నైజ్డ్ యూ యాజ్ ఏ ఓబీసీ క్యాండిడేట్, సో యూ కెన్ గో అండ్ రైట్ ఎగ్జామ్ ఇన్ ఎనీ స్టేట్ అండర్ ఓబీసీ కేటగిరీ. ఓకే, ఒకవేళ కాదు అన్న పక్షంలో జనరల్ కేటగిరీ కింద అప్లై పెట్టాలి. రైట్, ఓకే, వెరీ క్లియర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ కాలర్ అండి.
సార్ రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్బీ పీఓ నోటిఫికేషన్ నేను వేరే స్టేట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను సార్. అక్కడ అప్లై చేసిన తర్వాత లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలి అని అంటున్నారు. ఇన్ కేసు అప్లై చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో ఒక పర్టిక్యులర్ స్టేట్కి మనం అప్లై చేస్తున్నప్పుడు అది ఆఫీస్ అసిస్టెంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఆఫీసర్ క్యాడర్ అయి ఉండొచ్చు, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. లైఫ్ లాంగ్ కూడా మొత్తం అదే స్టేట్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడే రిటైర్మెంట్ కూడా ఉంటుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ మాత్రమే ఉంటాయి, స్టేట్ లోపల ఉంటాయి తప్ప మనకి స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనము ఈ పర్టికులర్ కాలర్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం అంటే పాస్ట్లో జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా ఇంపార్టెంట్ మేడం. మనకి 2 years బ్యాక్ వరకు మనకి ఆఫీసర్ క్యాడర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అంటే క్లర్క్ ఎగ్జామ్లో మనకి ఇంటర్వ్యూ ఉండదండి, ఓన్లీ రిటర్న్ బేస్. ఇందులో కూడా మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి జాబ్స్ ఇస్తారు. అదే ఆఫీసర్ క్యాడర్ అయినట్లయితే వీళ్ళకి ఇంటర్వ్యూ కంపల్సరీగా ఉంటుంది. 2 years బ్యాక్ వరకు ఐబీపీఎస్ ఎగ్జామ్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అయ్యి ఉండొచ్చు, ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూస్ జరిగేవి. సో మనం ఏపీ క్యాండిడేట్ అవ్వచ్చు, తెలంగాణ క్యాండిడేట్ అవ్వచ్చు, తమిళనాడుకి అప్లై చేసిన, కర్ణాటకకి అప్లై చేసిన జాబ్స్ బాగా వచ్చాయి. కానీ లాస్ట్ ఇయర్ స్పెసిఫిక్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్టేట్స్లో జరిగేటటువంటి ఇంటర్వ్యూస్లో లోకల్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. లోకలైట్స్కి ప్రియారిటీ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేసి అంటే కర్ణాటకకి అప్లై చేశారు పర్టికులర్ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్లో కన్నడ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి, ఉంటే వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. లేనటువంటి వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు, ఎందుకంటే రూరల్లో మనం పని చేయాలి, అక్కడ తెలిసి ఉండాలి అక్కడ ఖచ్చితంగా. సో మాట్లాడటం, చదవటం, రాయటం 3 తెలిసి ఉండాలి. దీన్నే ఎల్పిటి అంటాం, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో టెస్ట్ దాకా వెళ్ళాలి అని అంటే మధ్యలోనే ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలోనే మీ ఫ్లూయెన్సీని బట్టి మీరు లోకల్ లాంగ్వేజ్ని కరెక్ట్గా మాట్లాడలేకపోయినా, లేదా వారు మాట్లాడింది మీరు అర్థం చేసుకోకపోయినా మనకి ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్కులు వస్తున్నాయి. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు వేరే స్టేట్కి అప్లై చేయొచ్చు, కానీ అప్లై చేసిన రోజే మీకు తెలుసు కాబట్టి ఆ లాంగ్వేజ్ని ముందు నుంచే ప్రిపేర్ అవటం స్టార్ట్ చేస్తే మీకు ఇంటర్వ్యూ టైంకి వచ్చేసేటప్పటికి మీకు మంచి బెనిఫిట్ అనేది జరుగుతుంది. రైట్. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే కంటే ముందే దాని మీద అంటే కొంతమందికి మాట్లాడడం వస్తుంది, రాయటం చదవడం రాకపోయిండొచ్చు, అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. రైట్, ఓకే. నెక్స్ట్ అభ్యర్థి అండి. సంవత్సరాలుగా గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చా? చేసుకుంటే సక్సీడ్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది సార్? అంటే యూపీఎస్సీ వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు బ్యాంక్స్కి అంటే ఏ ఎగ్జామ్ వస్తే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాసిస్తూ ఉంటారు చాలామంది. వాట్ డు యు సే? సో డెఫినెట్గా అంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఒక్క పర్టికులర్ ఎగ్జామ్ని ఫోకస్ చేసుకొని దానికి మాత్రమే ప్రిపేర్ అవడంతో పాటుగా మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అదే నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఇంకా మనం ఏ ఆపర్చునిటీస్ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవటం కూడా తెలియటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నాకు తెలిసి నేను స్మార్ట్ వే అని అంటాను. మీరు కొంత నాలెడ్జ్ ఎలాగో గెయిన్ చేస్తున్నారు, ఇదే నాలెడ్జ్ని పట్టుకొని మీరు వేరే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సో గ్రూప్స్ వరకు వచ్చేసినట్లయితే నేను కంపేర్ చేస్తానండి. గ్రూప్స్లో మనకి ఆల్ టుగెదర్ 18 సబ్జెక్ట్స్ నుంచి 20 సబ్జెక్ట్స్ వరకు ప్రిపేర్ అవ్వాలి. ఇదే బ్యాంక్ ఎగ్జామ్స్ అయినట్లయితే ప్రిలిమినరీ అయితే either 2 or 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎంటైర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది కేవలం 5 సబ్జెక్టులు మాత్రమే. 18 సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయ్యి గ్రూప్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, 5 సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం డిసిసిబిస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐబీపీఎస్ అయితే రేపు కండక్ట్ చేయబోతుంది. ఇంకేమేమి ఉన్నాయి దీని ప్రాసెస్లో ఇంకా రాబోయే నోటిఫికేషన్స్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉంటుంది మేడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఉంది. తర్వాత ఐబీపీఎస్ వాళ్ళే ఇప్పుడు మనకి రిలీజ్ చేసింది రీజనల్ రూరల్ బ్యాంక్కి సంబంధించి. అట్లా కాకుండా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కోసం ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో మళ్ళీ 3 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఐబీపీఎస్ క్లర్క్ అంటాం, ఐబీపీఎస్ పిఓ అంటాం, ఐబీపీఎస్ ఎస్ఓ అంటాం. వీటితో పాటు ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ ఉంటుంది, తర్వాత డిసిసిబిస్
మనకి తెలంగాణలో వచ్చేసినట్లయితే కనుక డిసిసిబిస్ మన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి వాటిల్లో పోస్టును రిక్రూట్ చేయడానికి డిసిసిబి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయొచ్చు, ఒకే సిలబస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంది. ఇదే ప్లేస్లో ఇన్సూరెన్స్ అవేర్నెస్ కనుక ప్రిపేర్ అయినట్లయితే ఇన్సూరెన్స్లో మనకి 15 నోటిఫికేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం రావాలని రూల్ లేదు, బట్ 15 నోటిఫికేషన్స్ రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఎల్ఐసి, యుఐఐసి, ఎన్ఐఏసిఎల్, ఎన్ఐసిఎల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఇట్లా మనకి 5 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. మనం జిఐసి అంటాం. వీటిలో మనకి 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి క్లర్క్ ఉంటుంది, తర్వాత డెవలప్మెంటల్ ఆఫీసర్ ఉంటుంది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటుంది. సో ఆఫీసర్ క్యాడర్లో 2 ప్లస్ క్లర్క్లో 1. సో 5 జిఐసిస్ ఉన్నాయి, ప్రతి దానిలో 3. 15 ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎక్స్ట్రా చదువుకోవాల్సిన మనం ఒక్కటే ఇన్సూరెన్స్ అవేర్నెస్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దీంతో పాటు మనం జిఎస్ కనుక చదువుకున్నట్లయితే, జిఎస్ అంటే మనకి సోషల్ స్టడీస్కి సంబంధించినవి, తర్వాత సైన్సెస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవి చదువుకున్నట్లయితే కనుక స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పెట్టేటటువంటి 3 మేజర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అవి సిజిఎల్ ఎగ్జామ్, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అండ్ దెన్ ఎంటీఎస్ ఎగ్జామ్. దీంతోపాటు రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ అవ్వచ్చు, ఎన్టీపీసీ అవ్వచ్చు, తర్వాత జూనియర్ ఇంజనీర్ జేఈ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. సో ఇవాళ మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో పిఎంఓ ఇండియా నుంచి మనకి అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ అయిన పోస్ట్ ఏంటి అని అంటే, కమింగ్ 1.5 ఇయర్స్లో 10 lakh నేషనలైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 10 lakh జాబ్స్ అనేవి కమింగ్ 1.5 ఇయర్లో రిక్రూట్ చేయబోతున్నారు. సో ఇది చాలా 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 బిగ్గెస్ట్ నోటిఫికేషన్స్ అవ్వబోతున్నాయి. ఎప్పుడు కూడా గతంలో చరిత్రలో ఇంతవరకు 1.5 ఇయర్లో 10 lakh దట్టు నేషనలైజ్డ్ ఆర్గనైజేషన్స్లో రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు జరగలేదు. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వారందరికీ రాబోయే రోజులు 1.5 ఇయర్ చాలా మంచి రోజులు అని చెప్పచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా సిలబస్ని కంప్లీట్ చేసుకొని సబ్జెక్ట్ని గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మంచి అవకాశాలు ఉంటాయి. సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, మాక్ ఎగ్జామ్స్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. రైట్. అంటే గవర్నమెంట్ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, ఆ విధంగా అంత ఎంప్లాయిడ్ యూత్ని చూడాలని టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ బి హ్యాపెన్. రైట్. ఇంకా కొంతమంది ఉన్నారండి, మాట్లాడదాం వాళ్ళతోటి. నెక్స్ట్ కాలర్ అండి. చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ అంటే కొంచెం భయం కూడా ఉండేది. నేను ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి మ్యాథ్స్ నేర్చుకోవాలని ఎంత ట్రై చేసినా కూడా కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఫార్ములా గురించి కానీ ఆ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం కానీ కొంచెం వీక్గా ఉంటున్నాను. దానివల్ల జాబ్ అనేది క్రాక్ చేయలేకపోతున్నాను మ్యాథ్స్ వీక్గా ఉండడం వల్ల. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా బాగా నేర్చుకోవాలంటే నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ట్రిక్స్ ఏమన్నా ఉంటే చెప్పగలరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్ ఈ రెండు డిఫరెంట్. ఇవి రెండు ఒకటి కాదు. మ్యాథ్స్ అనేది మనకి కనపడదు, మనం ఊహించుకోవాలి. లిమిట్, కంటిన్యూటీ, ఇంటిగ్రేషన్, డెరివేటివ్స్ ఇవన్నీ మనం ఊహించుకోవాలి. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏంటి అని అంటే మన రెగ్యులర్ లైఫ్లో మన చుట్టూనే జరుగుతూ ఉంటాయి. మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో, షాప్కి వెళ్తాము, ఒక ఐటెం కొంటాము, ఇంకొక ఐటెం కొంటాము, రెండోది కొంటాము, డిస్కౌంట్ ఇవ్వండి అని అంటాము. సో క్యాలిక్యులేషన్ వాళ్ళు 10% డిస్కౌంట్ అంటారు. సో ఇట్లా లేదు, మార్క్స్ వచ్చినాయి మనకి 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, మార్క్స్ వచ్చిన వెంటనే మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదైనా పని ఉంది, ఇక్కడి నుంచి మనము ఒక 1 hour టైం పీరియడ్లో ఒక 20 kilometers ట్రావెల్ చేయాలి. మనం ఏ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్తాం. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇట్లా మన రెగ్యులర్ లైఫ్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ నుంచి డెవలప్ చేసిన సబ్జెక్టే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఇది మ్యాథ్స్ క్వశ్చన్ అని కాకుండా మ్యాథ్స్ క్వశ్చన్ అని తీసి పక్కన పెట్టి ఆ క్వశ్చన్లో ఇచ్చిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీ రెగ్యులర్ లైఫ్లో మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్లో మీరే ఉన్నారు అని మీరు ఊహించుకొని స్టార్ట్ చేసి అప్పుడు మీరు రెగ్యులర్ లైఫ్లో ఎలా అయితే సాల్వ్ చేస్తారో, ఆన్సర్ చేస్తారో అలా కనుక మీరు ఆన్సర్ చేయటం మొదలుపెట్టినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా 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 ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి బ్యూటీ ఏంటి అని అంటే మ్యాథ్స్ అనేది స్టాండర్డ్ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది.
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఒక క్వశ్చన్ తీసుకుంటే 10 స్టెప్పుల్లో ఆన్సర్ చేయొచ్చు, 5 స్టెప్పుల్లో ఆన్సర్ చేయొచ్చు, ఒక స్టెప్ చేయొచ్చు, అసలు ఏమీ రాయకుండా కూడా మైండ్ క్యాలిక్యులేషన్ చేసి కూడా ఆన్సర్ పెట్టచ్చు. అంటే దీనిలో ట్రిక్స్ ఉన్నాయి. వీరు అడిగినప్పుడు ట్రిక్స్ కూడా చెప్పండి అన్నారు. ఇవి స్టాండర్డ్ డిఫైన్డ్ టెక్నిక్స్ అనేవి కాదండి. ఇది రెగ్యులర్ ప్రాసెస్లో మనం నేర్చుకుంటూ ఉండాలి. కరెక్ట్. సో క్వశ్చన్ని బట్టి ఆప్షన్ని బట్టి కూడా మనం డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ చూసి క్వశ్చన్ చదివిన తర్వాత మీకు అర్థమైతే కొన్ని లాజిక్స్ మనకుంటాయి. ఆ లాజిక్ని బట్టి ఆన్సర్ అనేది ఈవెన్ నెంబర్ రాబోతుందా ఆడ్ నెంబర్ రాబోతుందో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఆన్సర్ ఈవెన్ నెంబర్ రావాలి అనేది మనం డిసైడ్ అయ్యాం. 5 ఆప్షన్లలో ఒక్క ఆప్షన్ ఈవెన్ నెంబర్ ఉంటే అసలు క్వశ్చన్ చెయ్యక్కర్లేదు, మనం దానికి ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మెన్సురేషన్లో పై అనే సింబల్ ఉంది, 22/7. పై అనే సింబల్ ఎక్కడ కనిపించినా సరే మనకు ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ రావాలి. ఇదొక టెక్నిక్. ఎందుకంటే 22/7 అంటున్నాము, న్యూమరేటర్లో 22 ఉంది, అది 11 మల్టిపుల్. కాబట్టి దాన్ని దేంతో మల్టిప్లై చేసినా సరే మన ఫైనల్ ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ రావాలి. సో ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి మనం నేర్చుకోవాలి. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత టైంలో ఆన్సర్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసే టైంలో కూడా మేడం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ప్రాక్టీస్ డెఫినేషన్ వేరే ఉంటుందండి. సో బీయింగ్ ఏ క్వాంట్ ఫ్యాకల్టీ, నేను క్వాంట్ ఫ్యాకల్టీగా మా సబ్జెక్ట్కి ఉన్నటువంటి టెక్నిక్ ఏంటి అని అంటే, యూజువల్గా మనం ఎక్కువ పుస్తకాలు తీసుకొని మార్కెట్లో 2, 3, 4 రకాల పుస్తకాలు తీసుకొని వాటిని సాల్వ్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసేద్దామని అనుకుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఒక్క బుక్కే పట్టుకోవాలి, 10 సార్లు చేయాలి. చేసిన ప్రతిసారి కూడా కొత్త మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు టెక్నిక్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ థింగ్. క్వాంటిటేటివ్ ఎలా అన్నది విల్ హ్యావ్ ఎ సెపరేట్ థింగ్. కాకపోతే ఫస్ట్ మ్యాథ్స్ వేరు, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ వేరు అన్నది ఫస్ట్ గ్రహించాలి. దెన్ అప్పుడు భయం పోయి ఐ థింక్ చేస్తారు అనుకుంటాను. ఇంకొక కాలర్, నెక్స్ట్ ప్లీజ్. ఐఎమ్ రాధిక. నేను 1.5 year నుండి బ్యాంక్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సార్. 2-3 times నేను ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేశాను. బట్ మెయిన్స్కి వచ్చేసరికి నా వల్ల రాలేకపోయింది. అసలు మెయిన్స్ పేపర్ చూస్తేనే అసలు భయం వేసేది. సమ్ టైమ్స్ ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేయలేకపోతున్నాను. నేను ప్రిలిమ్స్ మెయిన్స్ 2 క్రాక్ చేయాలంటే నాకు ఇంకా ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలి, గైడ్ చేయగలరా సార్? ఇది రెగ్యులర్గా అందరికీ వచ్చేటటువంటి ప్రాబ్లం. అప్లికేషన్ పెట్టిన రోజు దగ్గర నుండి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మనం మెయిన్స్ క్రాక్ చేయగలం. ఇక్కడ మెయిన్స్ అవ్వలేదు అని అంటే క్యాండిడేట్స్ 2 ఆస్పెక్ట్లు చూసుకోవాలండి. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లే మీ ప్రిపరేషన్ అనేది ఆన్ పార్ విత్ ద ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది మీకు ఉందా లేదా. యూజువల్గా స్టూడెంట్స్కి మేడం ఇక్కడ స్టూడెంట్ కమ్యూనిటీకి ఉన్నటువంటి ప్రాబ్లం, ఇది ఒక పర్టికులర్ పర్సన్కి ఉండేటటువంటి ప్రాబ్లం కాదు. ఇప్పుడు స్టూడెంట్కి నేర్చుకునే టైంలో వాళ్ళకి ఏమీ తెలియదు. సిలబస్లో స్టాండర్డ్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. వారు ఏదైతే నేర్చుకుంటున్నారో ఇదే మొత్తం సబ్జెక్ట్ అని అనుకుంటారు. కానీ మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడిందా లేదా అనేది మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. సో ఎగ్జామ్లో మీరు క్లియర్ అవ్వలేదు అని అన్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి కంటెంట్ ఎగ్జామ్కి సరిపడలేదు. కాబట్టి ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఏ స్టాండర్డ్లో నేర్చుకోవాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి, ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు చదివింది ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడకపోతే ఏ రేంజ్ సిలబస్ మీరు చదువుకోవాలి, ఏ స్టాండర్డ్ వరకు చదువుకోవాలి, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మీకు ఉద్యోగం రాలేదు అంటే మీకు సెలెక్షన్ అవ్వలేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కాంపిటీషన్లో మీకంటే బెటర్గా పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి సెలెక్షన్ వచ్చింది. మీరు డిమోటివేట్ అవ్వకుండా మీరు సెలెక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి అని అంటే ఏ పర్టికులర్ ఏరియాని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. అంటే దీన్నే మనం వీక్ ఏరియా అంటాం. స్ట్రాంగ్ ఏరియాలో మన హోల్డ్ని నిలుపుకుంటూ వీక్ ఏరియాని మనం డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే డెఫినెట్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి క్లియరెన్స్ అవుతుంది. ఓకే. అండ్ సిలబస్, ఇప్పుడు సిలబస్ పట్టుకోమన్నా కానీ వీటికి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఏముంటాయి ఒకసారి ఫైనల్గా చెప్పండి. ఐ థింక్ 1 more వీడియో విల్ డూ ఆన్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, ఎలాగ దీన్ని మనం ఫాస్ట్గా చేయాలి, రీజనింగ్ అండ్ బోత్. ఓకే, షూర్. సో ఇప్పుడు సిలబస్లో మనం బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అనేవి ఏమి ఉండవండి దీనిలో. ఎందుకంటే
మనకి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కానీ లేదా టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ అయినట్లయితే మనకి తెలుగు అకాడమీ బుక్స్ అని లేదంటే కొన్ని ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వస్తుంది అని. కానీ మనం నేషనలైజ్డ్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీళ్ళు రీజనింగ్ అని ఇస్తారు తప్ప రీజనింగ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ ఏమి ఇవ్వరు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. సో ఏ స్టాండర్డ్లో వస్తాయి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ 3 yearsలో డ్రాస్టిక్ చేంజెస్ అనేది వస్తుంది మేడం. కరెక్ట్గా చెప్పాలి అని అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో క్యాట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ కొన్ని రీజనింగ్లో పజిల్స్ అయినట్లయితే క్యాట్ స్టాండర్డ్ కూడా దాటిపోయినాయి. కాబట్టి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అనేవి లేవు. మనం ప్యూర్గా దేన్ని బేస్ చేసుకోవాలి అని అంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతూ ఇఫ్ పాసిబుల్ దానికంటే ఇంకా బెటర్ ఎందుకంటే చాలా చేంజెస్ వచ్చాయి, బ్యాంకింగ్ సెక్టర్లో చేంజెస్ వచ్చాయి, కమ్యూనికేషన్లో లేకపోతే వాట్ ఎవర్ మొత్తం చుట్టుపక్కల అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఐ థింక్ ద స్టాండర్డ్ విల్ బి కొంచెం హైనే ఉంటుందని అనుకోవాలి. రైట్, ఓకే. ఫైనల్ వర్డ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ మేడం. సో రాబోయే రోజుల్లో నోటిఫికేషన్స్ అనేవి డెఫినెట్గా బాగుంటున్నాయి. పిఎంఓ ఇండియా నుంచి వచ్చినటువంటి ట్వీట్ అవనివ్వండి లేదా ఐబీపీఎస్ వాళ్ళు ఇచ్చేటటువంటి క్యాలెండర్ కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ మొత్తంలో వాళ్ళు ఏ రోజు ఏమేమి ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు అనేది లిస్ట్ ఉంది. ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అనేది అప్పుడు నోటిఫికేషన్లో అప్డేట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే కాబట్టి ఎగ్జామ్ డెఫినెట్గా జరగబోతుంది. ఐబీపీఎస్ వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు, ఎస్బీఐ వాళ్ళు పెడుతున్నారు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఆర్బీఐ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. అలాగే నెక్స్ట్ 1.5 yearలో 10 lakh జాబ్స్ రిక్రూట్ చేయబోతున్నాము అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచి రివ్యూ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇటువంటి టైంలో క్యాండిడేట్స్ ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఫోకస్డ్గా మీరు ఏ ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీకు ఐడియా ఉంది, వాటిల్లో వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటో మీకు తెలుసు, ప్రీవియస్ ఎగ్జామ్స్ తీసుకొని వాటి స్టాండర్డ్ని అబ్జర్వ్ చేసుకొని ఎవ్రీ డే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక రోజుకి ఇన్ని గంటలే చదవాలనేం లేదు. మనం చదివే టైము పొటెన్షియల్ టైం అయి ఉండాలి, ఎఫిషియెంట్గా చదవాలి. ఇలా చదువుకొని మనం సిలబస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ రెగ్యులర్ ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే నెక్స్ట్ 1.5 yearలో మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. విన్నారు కదా, సో చాలా హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి కూడా. వాటన్నిటికీ మనం ఎలిజిబుల్ కావాలంటే మన ప్రిపరేషన్ ఒకటే ఇక్కడ కనిపిస్తోంది. సో ప్రిపేర్ వెల్ అండ్ అందులోంచి ఏదో ఒక జాబ్ మీది ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.